హాయ్ ఐఎమ్ కృష్ణవంశీ. నేను లాస్ట్ 3 years నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. సో ఈ ఛానల్ పెట్టడానికి గల మెయిన్ కారణం ఏంటంటే యూపీఎస్సీ బిగినర్స్కి హెల్ప్ చేద్దామని. చాలామంది స్ట్రగుల్ అవుతుంటారు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు. సో కొన్ని బుక్స్, తర్వాత కొన్ని ప్రిపరేషన్ స్ట్రాటజీస్, సంథింగ్ ఏవైతే తెలియో బిగినర్స్కి అవన్నీ హెల్ప్ చేయాలనుకున్నాను. ఆ విధంగా హెల్ప్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో హెల్ప్ చేస్తున్నాను. ఈ ఛానల్ కనుక మీరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే రెగ్యులర్గా ఫాలో అవుతానండి. బిగినర్స్గా మీకు నేను ఎంతో హెల్ప్ చేస్తుంటాను. ఓకే, ఫస్ట్ ఈ రోజు ఏంటంటే జనరల్గా మీ దగ్గర ఈ బుక్స్ అన్నీ ఉంటాయి. నా దగ్గర కాకుండా ఎన్నో వీడియోస్ చూసే ఉంటారు, మేబీ గూగుల్లో చూసే ఉంటారు. బట్ నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఈ బుక్స్ కాకుండా ఎక్స్ట్రా మీ దగ్గర ఏమన్నా వాల్యూ ఎడిషన్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నా, సంథింగ్ ఎన్సీఆర్టీస్ కాకుండా స్టాండర్డ్ బుక్స్ అనమాట. ఫిలిమ్స్కి మెయిన్స్ కాకుండా ఫిలిమ్స్ చూసుకున్నాం. ఫస్ట్ ఫిలిమ్స్ స్టాండర్డ్ బుక్ లిస్ట్ అంటే మీ దగ్గర ఉంటే ఓకే, ఒకవేళ లేకపోతే ఒకసారి చెక్ చేసుకోండి ఉన్నాయో లేదో. ఎందుకైనా మంచిది. వీడియో చూస్తున్నారు కాబట్టి కంప్లీట్గా చూసి ఏవే బుక్స్ లేవో అవి నాకు అవి ఏవైతే కావాలి అని అనుకుంటున్నారో ఆన్లైన్లో అది నాకు కామెంట్స్లో అడగండి. కామెంట్స్లో అడిగితే నేను లింక్ పంపిస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఆ లింక్ పంపిస్తాను నేను మీరు కొనుక్కుంది కానీ ఆన్లైన్లో. అది కాకుండా కామెంట్స్లో మీరు ఏ ఇయర్కి ప్రిపేర్ అవుతున్నారో నాకు కామెంట్ చేయండి. అంటే 2025కా, 2026కా, 2027కా అనేది చెప్తే నేను ఇక నుంచి వీడియోస్ ఎలా చేయాలంటే అలా చేస్తాను. అంటే ఐ మీన్ ఒక ఆర్డర్ ఉంటుంది కదా, అంటే ఏ స్టేజ్లో ఉన్నారు, ఎవరెవరికి ఉపయోగపడాలి వీడియోస్ అనేది అంటే మీరు ఇస్తే క్లారిటీ ఏ ఇయర్ ప్రిపేర్ అవుతున్నారో ఆ ఇయర్కి నేను దానికి తగ్గట్టుగా ప్లాన్స్ గీయటం, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేయటం, ఏదంటే స్ట్రాటజీస్ చెప్పడం ఒక సబ్జెక్ట్కి సంబంధించి చెప్తుంటాను. సో బిగినర్స్గా చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఇది హెల్ప్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నట్టయితే ఈ ఛానల్ నుంచి. సో ఫస్ట్ హిస్టరీకి వెళ్ళిపోదాము. స్టాండర్డ్ బుక్స్ చూసుకోండి, ఇవి ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి అన్ని సబ్జెక్ట్స్. ఓకే, హిస్టరీకి వెళ్ళిపోదాము. ఫస్ట్ యాన్షియంట్ ఇండియాకి వచ్చేసరికి ఇండియాస్ యాన్షియంట్ పాస్ట్ బై ఆర్ఎస్ శర్మ. ఈ బుక్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా ఉంటుంది. నియోలిథిక్ అంటే క్యాథలిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్ అన్నీ చాలా కాంప్రహెన్సివ్గా ఉంటుంది, చాలా ఉపయోగపడుతుంది. మీరు స్టార్టింగ్లో ఉన్నప్పుడు కాబట్టి ఎన్సీఆర్టీస్ కాకుండా ఇవి చదివితే, ఈ బుక్ చదివితే చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం మెడివల్ హిస్టరీకి వెళ్ళిపోదాము. మెడివల్ హిస్టరీ వచ్చేసరికి హిస్టరీ ఆఫ్ మెడివల్ ఇండియా సతీష్ చంద్ర. ఈ బుక్ చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. మనకి బిగినర్స్గా ఉన్నప్పుడు చాలా టైం ఉంటుంది, మనం క్లియర్గా కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. కానీ మనకి దీని నుంచి ఎంతో ఉపయోగం ఉంటుంది. మనకి నాలెడ్జ్ గెయిన్ చేస్తుంటే ఒక తెలియని తృప్తి వస్తుంటుంది. అలాంటి తృప్తి ఇచ్చేవే ఇలాంటి బుక్స్. ఓకేనా. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా బై బిపిన్ చంద్ర. నేను చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. నాకు తెలిసి ఈ బుక్ మీకు తెలిసే ఉంటుంది, బట్ చాలా మంది నన్ను అడుగుతున్నారు బిపిన్ చంద్ర బెటరా లేదా స్పెక్ట్రమ్ బెటరా బై రాజీవ్ అహిర్ బెటరా అని అడుగుతున్నారు. అంటే ఈ రెండిట్లో స్పెక్ట్రము తర్వాత బిపిన్ చంద్ర, ఇవి రెండు అనేది బిపిన్ చంద్ర బుక్ ఏమో చాలా బల్క్గా ఉండి పెద్దగా ఉంటుంది. స్పెక్ట్రమ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, ఫ్యాక్ట్ బేస్డ్గా ఉంటుంది. ఇదేమో మనకి పారాగ్రాఫ్స్గా ఉంటుంది. మీకు ఏది బెటర్ అనేది నేను చెప్పాలంటే, మీకు టైం ఎక్కువ ఉందనుకోండి బిపిన్ చంద్ర చదవండి. టైం తక్కువ ఉంది, ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనుకుంటున్నారు హిస్టరీ అయితే స్పెక్ట్రమ్ చదవండి. ఇంత బుక్ ఉంటుంది, నేను చూపించాను మొన్న కూడా. ఆ బుక్ చదివితే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ పోస్ట్ ఇండియా ఇండిపెండెన్స్ హిస్టరీ. దీనికి వచ్చేసరికి కూడా బిపిన్ చంద్ర బుక్ ఉంటుంది. బుక్ చదివితే మనకు ఇది అంత నెసరీ కాదు, బట్ మనకి ఇందిరాగాంధీ పీరియడ్ టైం కానీ ఏమన్నా హిస్టరీ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటే దాదాపుగా పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ ఫిలిమ్స్లో రావు ఎక్కువ. సో ఇది జస్ట్ పెట్టుకొని ఉంటే బెటరు. చదివితే టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి చదవండి. చాలా కాపీస్ కూడా అమ్ముడిపోయాయి. ఇది చాలా బెటర్, బుక్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ బై నితిన్ సింగ్ అనే బుక్ అనేది చాలా బాగుంటుంది, చాలా బల్క్గా ఉంటుంది. సెలెక్టెడ్ చాప్టర్స్ చదువుకొని దీంతో పాటు ఫైన్ ఆర్ట్స్ 11th క్లాస్ బుక్ ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్ రెండు చదివితే చాలా బెటర్. ఆర్ట్ అండ్ కల్చర్కి మనకి ఫిలిమ్స్ కవర్ అవుతుంది, మెయిన్స్ కవర్ అవుతుంది. నితిన్ సింగ్ అనేలోకి వచ్చేసరికి మీరు సెలెక్టెడ్గా చదవండి, చాలా బల్క్ బుక్, అన్ని నెసరీ టాపిక్స్ ఉండవు. పీవైక్యూస్ని బేస్ చేసుకొని ఏ రెగ్యులర్గా అడుగుతున్నారు దాన్ని బట్టి చదివితే సరిపోద్ది. ఆర్ట్ అండ్ కల్చర్కి వచ్చేసరికి మీకు ఇంకా ఎడిషనల్ బుక్స్ కావాలంటే అక్కర్లేదు ఇవి, బట్ మీకు ఎడిషనల్ కావాలంటే నేను మీకు పెడతాను, లింక్ పెడతాను చూడండి. యాన్షియంట్ అండ్ మెడివల్ ఇండియా, పూనం దాల్ దహియా. ఇది అవసరం లేదు, పాయింట్ వైజ్గా ఉంటుంది.
ఓకే, మీకు ఫ్యాక్ట్ బేస్డ్గా కావాలంటే ఈ రెండు ఈ బుక్ చదవండి, పూనం దాల్ దహియా అనేది. ఓకే, యాన్షియంట్ అండ్ మిడియవల్ హిస్టరీ బట్టి మీద ఉంటుంది ఇది. ఓకే, మిగతా వద్దండి, చాలా ఉన్నాయి బుక్స్. నేను చాలా రీసెర్చ్ చేశాను, నా ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా, నా మన టెలిగ్రామ్లో కూడా చాలా మందిని అడిగాను. సో అన్నెసరీ అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ పాలిటీకి వెళ్ళిపోదాము. పాలిటీకి వచ్చేసరికి మీకు బాగా తెలుసు, ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్. మోర్ దెన్ ఎనఫ్ ఫిలిమ్స్కి మెయిన్స్కి చాలా అది ప్రిపేర్ అవుతుంటే. బట్ మీకు తెలియని ఇంకా 2 బుక్స్ చెప్తాను. 2 బుక్స్ కూడా చాలా అవసరం. 2019లో ఒక బుక్ నుంచి 19 మార్క్స్ వచ్చాయి, ఓన్లీ కొన్ని యాక్ట్స్, కొన్ని బిల్స్ మీద. సో పాలిటీకి లక్ష్మీకాంత్ కాకుండా సెకండ్ బుక్ నేను రిఫర్ చేసేది ఏంటంటే ఇంపార్టెంట్ యాక్ట్స్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా, అలెక్స్ ఆండ్రూస్ జార్జ్. ఈ బుక్ అనేది 19 మార్క్స్ వచ్చాయి, 22 మార్క్స్ వచ్చాయి 2019లో. చాలా బెటర్. ఇది ఎలాగో మనం ఒక ఆఫీసర్ అవ్వాలన్నా కానీ బిల్స్, యాక్ట్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నువ్వు ఖచ్చితంగా ఈ బుక్ చదివితే చాలా బెటర్. నేను కూడా కొనాలి దీన్ని, నా దగ్గర లేదు ఇప్పటివరకు, నాకు తెలియదు. నేను టెలిగ్రామ్లో ఎవరికి మెసేజ్ చేస్తే యాక్ట్స్ చాలా వీక్ అనిపించింది, నేను యాక్ట్స్ బిల్స్ చేస్తుంటే. సో ఈ బుక్ అనేది చాలా హెల్ప్ అవుద్ది అని చెప్పారు నేను, అందుకే ఈ బుక్ కూడా మీకు రిఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ కొన్ని మనకి మెయిన్స్కి వచ్చేసరికి జడ్జిమెంట్స్ ఎక్కువ ఉంటాయి, మనకి ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఉంటాయి. ఆ జడ్జిమెంట్స్ కోసం ఓ బుక్ ఉంది, ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా, అలెక్స్ ఆండ్రూస్ జార్జ్. ఈ బుక్ కూడా చాలా బెటర్. మొత్తం 30+ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ ఉంటాయి. ఇది మనకి మెయిన్స్లో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అది కాకుండా మీకు ఒక సీక్వెన్స్, ఒక లా రావాలంటే ఏమేం జరిగింది బ్యాక్గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పిసి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మధ్య ఎన్నో జడ్జిమెంట్స్ జరిగితే కానీ ఒక క్లియర్ కట్ ఒక అండర్స్టాండింగ్ రాలేదు. ఏది ఫండమెంటల్ రైట్, ఏది డిపిఎస్పి, ఏది ఎప్పుడు వీటి మధ్య డిబేట్ రాకుండా ఉండాలనేది ఎప్పుడుకో ఎన్నో యాక్ట్స్ 1952 నుంచి స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఒక్కదాని తర్వాత ఒకటి. సో ఈ జడ్జిమెంట్స్ అనేది చాలా అవసరం. పుట్టస్వామి కేసు అంటారు, 2017లో వచ్చింది, రైట్ టు ప్రైవసీ అనేది. అంటే మనకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక్క తర్వాత ఒకటి ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ రావడం వల్ల మనకి ఇండియన్ పాలిటీ అనేది రీఫేజ్ అవుతుంది. సో జడ్జిమెంట్స్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే, టైం ఉందనుకుంటే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దుర్గాదాస్ బాస్ అంటారు లేదా డిడి బాస్ అంటారు. ఒకసారి ఈ బుక్ చూడండి, ఇంకెంత మించి ఎక్కువ వద్దు. గవర్నెన్స్కి వచ్చేసరికి ఏదైనా కోచింగ్ మెటీరియల్ ఫాలో అయిపోండి. మెయిన్స్లో కోచింగ్ మెటీరియల్ అంటే విజువలైజ్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ మెయిన్ కాబట్టి మ్యాక్సిమం మన కరెంట్ అఫైర్స్ చూసేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ జియోగ్రఫీ చూద్దాము. జియోగ్రఫీకి వచ్చేసరికి మ్యాక్సిమం మనకు తెలిసింది వరల్డ్ జియోగ్రఫీకి వచ్చేసరికి జీసీలోంగ్ చెప్తారు. జీసీలోంగ్ అంటే మనకి వరల్డ్ జియోగ్రఫీ కవర్ అయిపోద్ది, కంప్లీట్గా కవర్ అయిపోద్ది. బట్ మనకి మన ఇండియన్ జియోగ్రఫీ కావాలిగా, దానికోసం జియోగ్రఫీ ఇండియా బై మసీద్ హుసేన్ అని ఈ బుక్ చాలా బాగుంటుంది. నేను చదవలేదు దీన్ని, బట్ మోస్ట్ రికమెండ్ చేశారు దీన్ని. నేనేం చదివానంటే మ్యాక్సిమం నేను ఎక్కువగా బైజూస్లో ఫాలో అయిపోయాను. ఎందుకంటే బైజూస్ అనేది నాకు యానిమేషన్ నుంచి కాన్సెప్ట్ నేర్చుకోవడం చాలా ఇష్టం. బైజూస్లో అప్పట్లో చాలా ఫ్రీగా దొరికాయి. నేను మ్యాక్సిమం బైజూస్లో చూసి నేను తెచ్చుకున్నాను బేసిక్ కాన్సెప్ట్స్, ఇండియా జియోగ్రఫీ అంతా. బట్ ఈ బుక్ అనేది మోస్ట్ రికమెండెడ్, చాలా కాంప్రహెన్సివ్గా బుక్ ఉంటుంది. అది కాక ఫిలిమ్స్ నుంచి చాలా క్వశ్చన్స్ కూడా వచ్చినట్టు దీనికి హిస్టరీ కూడా ఉంది. ఓకే, ఓల్డ్ జియోగ్రఫీ వచ్చేసరికి జీసీ లియోంగ్. నెక్స్ట్ మర్చిపోకండి ఆక్స్ఫర్డ్ అట్లాస్. నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, మొన్న పెట్టినట్టున్నాను. ఒకసారి వెళ్ళి అట్లాస్ ఒకటి, ఈ 3 బుక్లు, ఈ 2 బుక్లు, జీసీ లియోంగ్ ఒకటి, తర్వాత జియోగ్రఫీ ఆఫ్ ఇండియా బై మసీద్ హుసేనో సంథింగ్ ఏదో ఉంది ఆ బుక్. ఈ 3 ఖచ్చితంగా వాడండి. దీని తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఉపయోగపడేవి ఏంటంటే ఇవి ఎన్సీఆర్టీస్, 11th క్లాస్ ఎన్సీఆర్టీస్ ఉంటాయి. చాలా అంటే చాలా బెటర్. ఒక్క బుక్కే కానీ ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అనుకుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, ఫండమెంటల్స్ ఆఫ్ జియోగ్రఫీ. ఓకే, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా కాదు, ఫండమెంటల్స్ ఆఫ్ జియోగ్రఫీ. ఓకేనా, మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఒకవేళ ఫిజికల్, హ్యూమన్, ఎకనామిక్ జియోగ్రఫీ, దానికి ఎవరు రాశారంటే ఆథర్ డిఆర్ పుల్లర్ అని ఒక అతను రాసింది. సో ఇది బుక్ మీకు ఎక్స్ట్రా కావాలంటే చదవండి టైం ఉంటే. బట్ ఓకే, నెక్స్ట్ ఎకానమీకి వెళ్ళిపోదాము. ఎకానమీకి వచ్చేసరికి బేసిక్గా మీకు తెలిసింది నాకు తెలిసి మన బుక్ సార్ ఇది రమేష్ సింగ్ బుక్ ఉంటుంది,
రమేష్ బుక్ కాకుండా ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉందంటే మృణాల్ సార్ కీ కాన్సెప్ట్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. ఈ 3 చాలు. ఇక మిగతాదంతా కరెంట్ అఫైర్స్. 70% ఒక 60% మాక్సిమం మనకి స్టాటిక్ పోర్షన్ నుంచే వస్తాయి, 40% కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. సో బేసిక్గా కవర్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, ఎకానమీకి వచ్చేసరికి అదే అర్థమైంది కదా. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాక్సిమం కరెంట్ అఫైర్సే. బట్ కొన్ని కీ కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి కదా. కీ కాన్సెప్ట్స్ కోసం నేను ఒక బుక్ చెప్తాను, అది మీకు ఇష్టం ఉంటే కొనుక్కోండి, లేదంటే లేదు. మీ దగ్గర ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. బుక్ కూడా బుక్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా, కల్పన రాజారాం అంట. బుక్ బాగుంటుందని విన్నాను, ఒకసారి చూడండి. ఇది నాకు పెద్దగా రెఫర్ చేయాలనిపించట్లేదు. ఓకే, అది మీ ఇష్టం, టైం ఉంటే కొనుక్కోండి. ఎన్విరాన్మెంట్కి వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ అంటే పెద్దగా నాకు తెలిసింది 2 బుక్లు ఉంటాయి. ఒకటి శంకర్ ఐఏఎస్, రెండోది పిఎంఎఫ్ఐఎస్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఓ బుక్ ఉంటుంది, 500 రూపీస్ ఎంత ఉంది అమెజాన్లోనూ. బుక్ చాలా బాగుంటుంది, నేను మోస్ట్ రికమెండ్ చేస్తాను ఈ బుక్ మాత్రం ఎన్విరాన్మెంట్కి. పెద్దగా మనకి శంకర్ ఐఏఎస్ అనేది దాని ఏమంటారు, కలర్ ఫొటోస్ ఉండవు దాంట్లో. మనకి పిఎంఎఫ్ఐఎస్ దాంట్లో చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇది కాకుండా ఎక్స్ట్రాగా మనకి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ బై కంప్లీట్ గైడ్ బై ఏ రాజగోపాలన్ అంట. ఈ బుక్ బాగుంటుంది, రికమెండ్ చేశారు. ఓకే, నేను పిఎంఎఫ్ఐఎస్ రికమెండ్ చేస్తాను. మిగతావి అనేది పెద్దగా నెసరీ లేనిది. ఇంకో బుక్ కూడా ఉంది మెయిన్స్కి, ఎన్విరాన్మెంట్ ఫర్ సివిల్ సర్వీస్ మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్, కుల్లర్ అండ్ రావు. ఈ బుక్ చదివితే చదవండి, లేదంటే అన్నెసరీ. నాకు తెలిసి మీరు మోర్ దెన్ ఎనఫ్ ఏదంటే పిఎంఎఫ్ఐఎస్ లేదా శంకర్ ఐఏఎస్. ఓకేనా, ఇంకా నేను ఇంకేవి రికమెండ్ చేయను. ఇప్పుడు మెయిన్స్ వారీగా చూద్దాము. మెయిన్స్ వచ్చేసరికి ఎస్ఏకి వచ్చేసరికి అనుదీప్ సార్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్ఏ అండ్ ఆన్సర్ రైటింగ్ బుక్ ఉంటుంది. బుక్ ఆర్ సంథింగ్ సార్ బ్లాగ్కి వెళ్ళండి, సార్ బాగా రాస్తారు. లేదంటే ఆన్సర్ రైటింగ్ మాన్యువల్ ఉంటుంది, ఎస్ఏకి ఉపయోగపడుతుంది మనకి. తర్వాత ఆన్సర్ రైటింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఇది రాసింది ఎవరంటే సృష్టి దేశ్ బుక్ మ్యామ్, AR5 2019 బ్యాచ్ మేడము. ఓకే, బుక్ బాగుంటుంది. తర్వాత ఇంకేమొద్దు, మోర్ దెన్ ఎనఫ్. ఎస్ఏకి ఆ 2 బుక్స్ చాలు. ఇండియన్ సొసైటీకి వచ్చేసరికి మన ఇండియన్ సొసైటీకి కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫాలో అవ్వండి. ఏదో ఒక కోచింగ్ మెటీరియల్ ఫాలో అయిపోయింది. మెటీరియల్స్ ఉంటాయి, మ్యాగజైన్స్ ఏ ఉంటాయి. ఇండియన్ సొసైటీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫాలో అవ్వండి. ఇది కాకుండా ఎక్స్ట్రాగా టైం ఉంటే ఇండియన్ సొసైటీకి ఎన్సీఆర్టీస్ కూడా కాకుండా థీమ్స్ అండ్ సోషల్ ఇష్యూస్ బై నాదిం హసీన్ ఉంట. ఈ బుక్ ఒకసారి చూడండి. మనకి టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి JS1 పేపర్లో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలంటే ఖచ్చితంగా మన ఇండియన్ సొసైటీ బాగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇది ఆప్షన్ సోషాలజీ ఉన్న వాళ్ళకి, ఆంథ్రోపాలజీ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్, బాగా దాన్ని ఏమంటారు, ఓవర్లాప్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోద్ది. బట్ మిగతా వాళ్ళంతా చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. ఇండియన్ సొసైటీ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి, 8-9 క్వశ్చన్స్ వస్తాయి. ఇంటర్నేషనల్కి వచ్చేసరికి జయశంకర్ సార్ బుక్ ఉంటుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి. ఖచ్చితంగా బుక్ ఫాలో అయిపోండి, మోర్ దెన్ ఎనఫ్. మిగతాది కరెంట్ అఫైర్స్ చూసేసుకోండి. ఓకేనా, ఇవి పాలిటీ GS2 పేపర్లో మనకి ఇండియన్ పాలిటీ కాకుండా, గవర్నెన్స్ కాకుండా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ జయశంకర్ సార్ బుక్ ఫాలో అవ్వండి, చాలా బెటర్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీకి వచ్చేసరికి నేనైతే బాగా రికమెండ్ చేసేది, బాగా పాపులర్గా ఉన్నది ఛాలెంజెస్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా బై అశోక్ కుమార్ అండ్ విపల్ అనేకట్. ఈ బుక్ కూడా బాగుంది, నేను చూశాను. నేను మోస్ట్ రికమెండ్ చేస్తాను ఈ బుక్. నేనైతే కరెంట్ అఫైర్స్ లేదంటే కోచింగ్ మెటీరియల్ ఫాలో అయ్యాను. బట్ మీకు టైం ఉంటుంది కాబట్టి బిగినర్స్గా బుక్ చదవండి. ఇది ఇంటర్నల్ సెక్యూరిటీకి వచ్చేసరికి బేసిక్స్ నుంచి బేసిక్ కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. కోచింగ్ మీరు కనుక కోచింగ్ తీసుకుంటే ఇన్ని బుక్స్ అవసరంలా, వాళ్ళు కోచింగ్ ఇచ్చే మెటీరియల్స్ మోర్ దెన్ ఎనఫ్. పైగా వాళ్ళు క్లాసెస్ చెప్తుంటారు కాబట్టి అక్కర్లేదు. బట్ సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ బుక్స్ అనేవి. నెక్స్ట్ ఎథిక్స్కి వెళ్ళిపోదాము. ఎథిక్స్కి వచ్చేసరికి మోర్ దెన్ ఎనఫ్ 2 బుక్లు ఉంటాయి. 2 బుక్ వచ్చేసరికి లెక్సికాన్ బుక్ ఉంటుంది. ఓకే, లెక్సికాన్ కాకుండా ఇంకొకటి మనకి ఎథిక్స్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్ బై G సుబ్బారావు బుక్ ఉంటుంది. ఈ 2 బుక్లు చదవండి, ఏది బెటర్ అనిపిస్తే అది ఉంచుకోండి. ఓకేనా, నెక్స్ట్ మాన్యువల్స్, కొన్ని మాన్యువల్స్ ఉన్నాయి పేపర్ వైజ్గా, కొన్ని UPSC మాన్యువల్స్ ఉన్నాయి. మీకు కావాలంటే ఇవన్నీ IAS మెయిన్స్ జనరల్ స్టడీస్ మాన్యువల్, జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఇవన్నీ ఒక కాంప్రహెన్సివ్గా బుక్స్ ఉంటాయి. ఇది కావాలంటే చదువుకోండి. ఎయిర్ హంట్ అంట బుక్ తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు. నాకేదో పెద్ద అవసరం లేదనిపిస్తుంది. మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాము. ఇక కరెంట్ అఫైర్స్ అంటారా, CSAT కరెంట్ అఫైర్స్ అంటారు మీరు. CSATకి వచ్చేసరికి RS అగర్వాల్ బుక్ ఉంటుంది, లేదంటే ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి. మన
బుక్స్ అంటున్నాను, యూట్యూబ్లో వీడియోస్ చూసేసుకుంటే సరిపోద్ది. నాకు తెలిసి ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఓల్డ్ హిస్టరీ అనేది ఎన్సీఆర్టీస్ చదువుకోండి. బట్ మీకు కావాలనుకుంటే మాస్టరింగ్ మోడర్న్ ఓల్డ్ హిస్టరీ బై నార్మన్ లూవే బుక్ బాగుంటుంది. ఇది తెలుగు యూపీఎస్సీ తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా బాగా సెట్ అవుద్ది. బుక్ తెలుగు వర్షన్లో కూడా ఉంటుంది. ఒకసారి ఇది కూడా కావాలంటే చదువుకోండి. ఓల్డ్ హిస్టరీకి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అంటారా, న్యూస్ పేపర్, మ్యాగజైన్, ఈ రెండు తప్ప ఏది ఎక్కువ ఫాలో అవ్వకండి. ఇంకేమన్నా సబ్జెక్ట్ మిస్ అయి ఉంటే నాకు తెలిసి ఏది మర్చిపోలేదు, అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసాము. సో ఇవి బుక్స్, ఇవన్నీ ఒకసారి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఎన్సీఆర్టీస్ బుక్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. మీకు కావాలంటే నేను పీడిఎఫ్ చేసి పెడతాను. ఇవి చక్కగా ఉపయోగపడతాయి, మీరు కూడా ఉపయోగించుకుంటే బెటర్. నేను కంప్లీట్గా ఒక బుక్ లిస్ట్ చేస్తాను. మీకు కావాలంటే నేను పీడిఎఫ్ చేసి టెలిగ్రామ్లో పెడతాను, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రిపరేషన్ చాలా స్టార్టింగ్లో చాలా ఇదిగా ఉంటుంది. సో ఫుల్ ఫోకస్డ్గా చదవండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో జియోగ్రఫీ కానీ లేదంటే అంటే స్పెసిఫిక్ సబ్జెక్ట్ వైజ్గా ఎలా చదవాలి ఏంటి అనేది వీడియో చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్టడీయింగ్, నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.